నమస్తే, వెల్కమ్ టు మన టీవీ తెలంగాణ. అయితే ఈరోజు మనం ప్రతిరోజు లాగానే ఈ మధ్యకాలం 2-3 రోజుల నుంచి మనం లైవ్లు ఈ గురుకుల ఉద్యోగాలపైన మనం లైవ్లు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులకు ఎటువంటి అనుమానాలు సందేహాలు ఉన్నప్పటికీ ఆ సందేహాలను తీర్చేందుకు మన టీవీ తమ వంతు కృషిగా ఇప్పుడు ఇక్కడ ఆయా సబ్జెక్టులో నిపుణులైన ఎక్స్పర్ట్లను పెట్టడం జరిగింది. వారిని రోజు ఒకరిని లైవ్కు పిలిపించి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు మనం మేధో సామర్థ్యం అంటే ఎబిలిటీ, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అంశం పైన ఈరోజు మాట్లాడేందుకు మన దగ్గర ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మనకు మీ యొక్క సమస్యలకు ఏదైనా కూడా మీరు సందేహాలు ఉంటే అడగండి. అడిగినట్టయితే మనకు సమాధానాలు స్పష్టంగా మనకు ప్రశాంత్ రెడ్డి గారు ఇస్తారు. ఈ ఎస్పెషల్గా మీ దానికి ఎన్ని మార్కుల దాకా రావచ్చని మీరు అంచనా వేస్తున్నారు, కొంచెం వివరించగలరా? తప్పకుండా సార్. అభ్యర్థులందరికీ కూడా ఆల్రెడీ తెలిసిన విషయమే. పీజీటీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడి కొన్ని అనివార్య కారణం వల్ల పోస్ట్పోన్ అయింది. సిలబస్ అనేది కూడా అభ్యర్థులందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ముందుగా మెయిన్ ఎగ్జామ్ కన్నా ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. దాంట్లో 150 మార్కుల పేపర్ అని చెప్పేసి అన్నారు. ఒక 3 విభాగాలు వేయించారు. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని చెప్పేసి విభజించారు. సెక్షన్ 1లో వచ్చేసి జనరల్ స్టడీస్ అంశాలు ఒక 8 అంశాలని దాంట్లో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత సెక్షన్ 2లో వచ్చేసి ఒక 3 అంశాలని, సెక్షన్ 3 వచ్చేసి కంప్లీట్గా ఇంగ్లీష్ సంబంధించి బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పేసి బేసిక్ గ్రామర్ సంబంధించిన పార్ట్ని దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇక మన అంశానికి వస్తే సెక్షన్ 2లో సిలబస్లో పొందుపరిచిన అంశం ఏమిటి అంటే అనలిటికల్ ఎబిలిటీసు, లాజికల్ రీజనింగు, డాటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అంశం. సో ఇది నా ఉద్దేశం ప్రకారం ఈ పీజీటీకి సంబంధించి మెయిన్గా స్క్రీనింగ్ టెస్ట్ మీరు మంచిగా క్వాలిఫై కావాలంటే కోర్స్ అన్ని సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంటు. దానితో పాటుగా మెయిన్గా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఒకటి ఇంగ్లీష్ అంశము, దాంతోపాటు మన అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగు, డాటా ఇంటర్ప్రిటేషన్ అంశాన్ని తప్పకుండా చెప్పుకోవచ్చు. సో కాబట్టి అభ్యర్థులు మిగతా అంశాలపైన బాగా ఫోకస్ చేస్తూ దీనిపైన కూడా కొంత ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్లయితే తప్పకుండా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్క్రీన్ టెస్ట్ని ఈజీగా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ కానీ, తర్వాత జనరల్ ఎబిలిటీలో కానీ, తర్వాత రీజనింగ్లో కానీ అంటే ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు? ముఖ్యంగా ఈ యొక్క ఎబిలిటీలో చూసినట్టయితే క్లాక్స్ ఉంటాయి. ఆ క్లాక్స్లో అంటే ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న సార్. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు నేను సమాధానం చెప్పే ముందు ఇంకొక చిన్న మాట చెప్తాను. ఏంటంటే ముందుగా సిలబస్. ఇప్పుడు ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా ప్రధానంగా ఒక 15 టాపిక్స్ అనేవి పొందుపరచడం జరిగింది. మెయిన్గా ఆ టాపిక్స్ ఒకసారి కనుక మనం లిస్ట్ చేసుకుంటే కనుక క్లాక్స్, క్యాలెండరు, కోడింగ్ డీకోడింగు, లెటర్ సిరీసు, లెటర్ అనాలజీ, బ్లడ్ రిలేషన్సు, ఆడ్ మెన్ అవుటు, డైరెక్షన్సు, ర్యాంకింగ్ టెస్టు, ఇలాంటి అంశాలు. దీంతో పాటుగా లాజికల్ రీజనింగ్కి సంబంధించి డైస్ అని, దాంతోపాటు మీరు చెప్పినట్టుగా డాటా ఇంటర్ప్రిటేషన్ అని, దాంతోపాటు ఇంకొక 3-4 అంశాలు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్సు, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్సు, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్సు, దీంతోపాటు సిలాలిజం అని చెప్పేసి కూడా లాజికల్ రీజనింగ్ కిందకి వస్తుంది. ఇక మీరు అన్నట్టుగా ఎలాంటి వాటి నుంచి అంటే ఏ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అడిగారు. దాంట్లో మనకి ప్రధానంగా ఒక 20 నుంచి 25 మార్కులు అనేవి మనం ఆశించవచ్చు. సెక్షన్ 2లో 50 మార్కులు ఉన్నాయి కాబట్టి ఈ 50 మార్కుల నుంచి మనకు ఒక 20 to 25 మార్క్స్ అనేవి సిలబస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ అన్ని నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ప్రధాన భూమిక పోషించే టాపిక్స్ అన్నీ ఇంపార్టెంటే. సో కాబట్టి అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి మనం ఎగ్జామ్స్ని కనుక పరిశీలించినట్లయితే దాంట్లో డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ అన్నాం, అదొక అంశము. దాంతోపాటు ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పినటువంటి కోడింగ్ డీకోడింగ్ కానీ, నెంబర్ సిరీస్ కానీ, డైరెక్షన్స్, సీటింగ్ అరేంజ్మెంటు, క్లాక్స్, క్యాలెండరు, ఇలాంటి అంశాల నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి అభ్యర్థి ప్రీవియస్ ప్రశ్నపత్రాలను రెఫర్ చేస్తూ ముందుకెళ్ళినట్లయితే మరింత ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం అభ్యర్థికి లభిస్తుంది. అంటే నేను అడిగిన క్వశ్చన్కి మీరు సమాధానం
అంటే వీళ్ళు అంటే ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రేక్షకులు అయితే ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్, వాళ్ళు ఏ విధంగా అయితే ఈ క్లాక్స్లో ఏ విధంగా అంటే ముందు ఏ విధంగా ఉంటుంది, ఈ క్వశ్చన్ ఏ విధంగా ఏ రూపకంగా వస్తుంది అనే దాని మీద ఒక సమాధానం, అంటే మీరు దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్టులు మొత్తం కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందుగా మనకు ఒక కాలర్ వెయిటింగ్లో ఉన్నారు. హలో హలో సార్, చెప్పండి, ఏం పేరు? నా పేరు రాజు సార్, సిద్దిపేట నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి, మీ ప్రశ్న ఏంటి చెప్పండి. సార్ నా ప్రశ్నలు రెండు ఉన్నాయి సార్. ఒకటి, ఇప్పుడు సెక్షన్ 2 నుంచి మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఉంది కదా సార్, ఇందులో మనకు ఇప్పుడు ఎథిక్స్ ఉంది, మోరల్ వాల్యూస్ ఉన్నాయి, టీచింగ్ అప్టిట్యూడ్ ఉంది, 3 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేది నాకు డౌట్ ఉంది సార్. ఒకటి, 3 టాపిక్లకు 3 సమపాలలో వస్తాయా, డిఫరెంట్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఏమైనా ఎక్కువ వస్తాయా? అట్లే మరి నాది బీకామ్ క్యాండిడేట్ సార్, నేను బీకామ్ బిఎడి. అయితే సింగిల్ సబ్జెక్ట్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బిఏ హిస్టరీ చేశాను సార్. ఒకవేళ బీకామ్ ఛాన్స్ చేయకుంటే ఈ రకంగా ఛాన్స్ వస్తుందా, లేకపోతే బీకామ్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? కొంచెం చెప్పండి సార్. ఇది బీకామ్ స్టూడెంట్స్ కి మాకు క్లారిటీ లేదు, ప్రిపరేషన్ లో మాకు డైలమా ఉంది. అంటే ఒకటి, మనకు మొన్న 2 రోజుల క్రితం మనకు టీఎస్పీఎస్సీ గౌరవ సభ్యులు విఠల్ గారు వచ్చారు. ఆ రోజు చెప్పిన దాని ప్రకారం మనకు ఈ 3 సెక్షన్లు 50 మార్కులకు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ 50 మార్కులు ఎన్ని వస్తాయి అనేది మనకు ప్రశాంత్ రెడ్డి గారు మెంటల్ ఎబిలిటీ నిపుణులు వారు చెప్తారు, ఒకసారి చూడండి. ఓకే, హలో రాజు గారు, ఈ ఒక విషయం ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం 2వ సెక్షన్ నుంచి ప్రతి టాపిక్ నుంచి మార్క్స్ అనేవి ఈక్వల్గా వస్తాయంటే అది మనం చెప్పడం వీల్లేదండి. ఇప్పుడు యూజువల్గా మీరు చెప్పినట్టుగా టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంది, దాంతోపాటు ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది, దాంతోపాటు మరో ప్రధాన అంశంగా ఈ అనలిటికల్ అబిలిటీ పార్ట్ ఉంది. ఈ 3 అంశాల నుంచి సమానంగా మార్క్స్ వస్తాయని చెప్పడానికి వీల్లేదు. సో కాకపోతే ఈ 3 అంశాల నుంచి కలిపి ఖచ్చితంగా 50 మార్క్స్ రావడం జరుగుతుంది. మన ఈ పార్ట్కి సంబంధించి, మన అనలిటికల్ అబిలిటీకి సంబంధించి ఖచ్చితంగా ఒక 20 నుంచి 25 మార్కులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కానీ ఖచ్చితంగా ఇన్నే మార్క్స్ అని మాత్రం మనం చెప్పలేమండి. మరొక కాలర్ వెయిటింగ్లో ఉన్నారు. హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి, ఏం పేరు? సార్ నా పేరు రంజిత్ రెడ్డి సార్. చెప్పండి, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ ప్రశ్న చెప్పండి సార్. ముందుగా ధన్యవాదాలు సార్ మన టీవీకి. ఇంత గ్రామీణ ప్రాంతాల్లో మీ క్లాసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ మాకు. థ్యాంక్ యూ. అయితే మా ప్రశ్న ఏంటంటే సార్, టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ కేమో స్పెసిఫిక్ గా అర్థమెటిక్ మ్యాథ్స్ ఏమో సెక్షన్ 2 అని క్లారిటీగా ఇచ్చారు సార్ గ్రూప్ 2 పాత నోటిఫికేషన్ లో. అయితే స్టాఫ్ నర్స్ కు పీఈటీకి ఏమో నార్మల్ గా ఒక లైన్ ఇచ్చారు సార్, ఓన్లీ అనలిటికల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ అని. అంటే మేము వాళ్ళలాగా డెప్త్ గా ప్రిపేర్ కావాలన్నా, లేకపోతే మేము పైన ప్రిపేర్ కావాలన్నా అర్థమెటిక్ రీజనింగ్ మా స్టాఫ్ నర్స్ అండ్ పీఈటీ వాళ్ళ? అంటే మన టీఎస్పీఎస్సీ సభ్యులు వచ్చినప్పుడు విఠల్ గారు చెప్పడం ఏం జరిగిందంటే, అంటే ఈ యొక్క క్లారిటీ అంటే కొంత క్లారిటీ లేకపోవడంతో మళ్ళీ అడిషనల్గా ఒక 2-3 రోజుల నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. అది ఆ సమస్య నోటిఫికేషన్ తర్వాత పూర్తి స్థాయిలో మీకు వివరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ మీరు ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, అంటే మేధో సామర్థ్యానికి సంబంధించిన అంశంపైనే ప్రత్యేకంగా అడగాల్సిందిగా మేము కోరుతున్నాం. సార్ స్మాల్ డౌట్ సార్. చెప్పండి ప్లీజ్ సార్. అయితే మనం మొన్న విఠల్ గారు చెప్పారు సార్, ఎందుకంటే స్టాఫ్ నర్సు ప్లస్ పీఈటీ అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి జనరల్ స్టడీస్ ఆలోచిస్తామని చెప్పారు సార్, ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్ లో. ఎందుకంటే మేము గ్రామీణ ప్రాంతం నుంచి మేము అక్కడికి వచ్చి వాళ్ళకు రెస్పిరెంటివ్ ఏమి ఇవ్వలేము కాబట్టి మీ ద్వారా మా సమస్యను తెలియజేయండి సార్. నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి తెలుగు మీడియంలో వచ్చేటట్టు జనరల్ స్టడీస్ తెలియజేయండి సార్. ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చి వాళ్ళకు రెఫరెన్స్ మేము ఇచ్చేంత మాకు స్తోమత లేదు సార్. దయచేసి ప్లీజ్ సార్. ఓకే, మొన్న కూడా చాలా మంది ఇదే క్వశ్చన్ లేవనెత్తడం జరిగింది. ఈ క్వశ్చన్కి సమాధానంగానే విఠల్ గారు కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే నాన్ టీచింగ్కు ఎక్కువ ఇంగ్లీషు యూసేజ్ అంటే వాళ్ళు విద్యార్థులకు చెప్పేది ఏం లేదు కాబట్టి వాళ్ళు దీనిపైన పరిశీలించమని ప్రభుత్వానికి కూడా అభ్యర్థన పెట్టేసి తర్వాత చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకు ప్రశాంత్ రెడ్డి గారు మనకు సమాధానం ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ నుంచి ఒక డౌట్ సార్, చెప్పండి. అయితే మేము సార్ ఇప్పుడు క్లాక్స్ క్యాలెండర్స్ వాటిపైన మేము ఎక్కువ స్కోప్ పెట్టుకోవచ్చు సార్ ప్రశాంత్ సార్? నేను ఒక విషయం అండి. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఒక ప్రశ్న అడిగారు, ఏంటదంటే మాకు క్వశ్చన్ పేపర్ అనేది డెప్త్గా వస్తుందా లేదా నార్మల్గా వస్తుందని చెప్పి అడిగారు. దానికి సంబంధించి నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను.
సిలబస్ అనేది టీజీటీ పీజీటీ తర్వాత దాంతోపాటు స్టాఫ్ నర్స్ వాళ్ళకు కూడా సిలబస్ అనలిటికల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ సంబంధించి సిలబస్ అనేది సేమ్ ఉంటుందండి. దాంట్లో ఏ అనుమానం ఉండదు. సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే దీంట్లోనేమో స్క్రీన్ టెస్ట్ ఉంది. దాంట్లో ప్రధానంగా ఒకటే ఎగ్జామ్ కాబట్టి మెయిన్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సిలబస్ అనేది సేమ్. స్టాండర్డ్ కూడా మీరు అదే స్టాండర్డ్లో ప్రిపేర్ కావాలి. ఎందుకంటే మనం కొంతకాలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంది అది ఏ లెవెల్లో క్వశ్చన్స్ అని అడగడం జరుగుతుందని. సో కాబట్టి అలాంటి క్వశ్చన్స్ని మనం ఫేస్ చేయాలి అంటే ఖచ్చితంగా మన ప్రిపరేషన్ అనేది బలంగా ఉంటే ఖచ్చితంగా మనం పేపర్ అనేది రేపు పొద్దున టఫ్గా వచ్చినా కూడా ఫేస్ చేయగలం. సో కాబట్టి మీరు డెప్త్గా ప్రిపేర్ అయితే బెటర్ అండి. అయితే మరొక కాలరు లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు. వారి యొక్క సమాధానం చూద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతారు? వనిత సార్. మీ పేరు మేడం? నిర్మల్ నుండి వనిత. లలిత గారు. లలిత గారు చెప్పండి. వనిత సార్, ప్రశాంత్ సార్ చెప్పే మెంటల్ ఎబిలిటీ బాగుంది సార్. కానీ మాకు బాగా స్పీడ్ ఉంది సార్. మాది నాన్ మ్యాథ్స్, నేను సోషల్ టీచర్ యాక్చువల్లీ. కొంచెం స్లోగా చెప్తే మాకు అర్థం అవుతుందేమోనని. సార్ మీ ముందరే ఉన్నారు. మీ సార్కి అంటే సార్ కూడా చెప్తాడు మీకు సమాధానం. చెప్పండి ప్రశాంత్ రెడ్డి గారు. అమ్మ చాలా సంతోషం అండి. క్లాస్ అనేవి యాక్చువల్గా స్లోగా రన్ అవుతున్నాయి. అంటే మీరు కొంత నాన్ మ్యాథ్స్ వాళ్ళని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా. సో కాబట్టి మీరు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అదేం లేదు. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగానే మేము ఫర్దర్గా మా క్లాస్ అనేది లెక్చర్ అనేది ఉండడం జరుగుతుందమ్మా. తప్పకుండా మేము స్లోగా అయ్యే ప్రయత్నం చేస్తాం. ఓకే, మరొక కాలరు అందుబాటులో ఉన్నారు, ఫోన్ కాల్లో ఉన్నారు. చెప్పండి. హలో, నమస్తే సార్. ఏం పేరమ్మా? నా పేరు గాయత్రి. గాయత్రి. అవును సార్. గాయత్రి గారు చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. సార్కి ధన్యవాదాలు సార్, మంచి చెప్తున్నారు ఇప్పుడు క్లాసెస్. ప్రశాంత్ రెడ్డి గారు. సార్ మాకు డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి కాస్త డీటెయిల్గా చెప్పండి సార్. నిన్న కొంచెం అర్థం కాలేదు టెక్నిక్స్ మాకు. ఓకే ఓకే అమ్మా. అది ఒక డౌట్ ఉంటుంది సార్ మాది. ఎక్కువ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద డౌట్స్ ఉన్నాయమ్మా? అవును సార్, ఇంకొక డౌట్ కూడా ఉంది సార్ మాకు. ఇప్పుడు మాది తెలుగు సార్. మాది తెలుగు సబ్జెక్ట్ వచ్చేసి మేము ఇంగ్లీష్లో రాయాలంటే ఒకటి ప్రాబ్లం అవుతుంది మాకు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అడ్వైజ్ చేస్తున్నారు కదా విఠల్ సార్ గారు కదా, వాళ్ళ దృష్టికి మా ప్రాబ్లం కూడా తీసుకెళ్తే కొంచెం నేను హ్యాపీ ఫీల్ అవుతాను సార్. మరి అదే అంటే ఇప్పుడు క్లాసెస్ ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్లో చెప్పలేరు కదా మరి. అవును, ఇప్పుడు అదొకటి దృష్టికి తీసుకెళ్తే అంటే ఇక్కడ ఒకటి మన ఏపీ టీఎస్పీఎస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో గౌరవ సభ్యులు ఎవరైతే విఠల్ గారు ఉన్నారో వారు మొన్న స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంగ్లీష్ రాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇంగ్లీష్లో చెప్పడం కష్టం కాబట్టే ప్రత్యేకంగా ఈ టెస్ట్ పెట్టింది కూడా ఇంగ్లీష్లో పెట్టేస్తేనే ఆ ఇంగ్లీష్లో అర్థం చేసుకుని చదివి అంటే ఈ టెస్టులో స్క్రీన్ టెస్ట్లో ఏదైతే చెప్పగలుగుతున్నారో మీరు దాన్ని మీరు స్పష్టంగా అంటే ఇంగ్లీష్లోనైతేనే మీరు చదివి అంటే ఇప్పుడే మీరు రెడీ అయితే రేపు ఇంగ్లీష్ చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా పెట్టామని మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకోసం మీరు కూడా ఇంగ్లీష్లోనే ప్రిపేర్ కావాలి, ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. ఇంకా మీరు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మెంటల్ ఎబిలిటీ మీద అడగండి మేడం. ఇప్పుడు ఒక ప్రశ్న అడగడం జరిగింది డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి. చాలామంది అభ్యర్థులు డాటా ఇంటర్ప్రిటేషన్ అనగానే అదేదో ఒక పెద్ద భయంకరమైన అంశంగా భావిస్తుంటారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. నేను మీకు అందరికీ చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను, మీకు మ్యాథమెటిక్స్ రానవసరం లేదు. మీకు కొంత బేసిక్ అవగాహన అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ లాంటి అంశాలపైన మీకు ఐడియా కనుక ఉంటే డాటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. దాంతోపాటు అదనంగా మరొక 3 అంశాలు పర్సంటేజెస్ అని, రేషియోస్ అని, యావరేజెస్ అని, ఈ 3 అంశాలు, దాంతోపాటు కొంత అబ్జర్వేషన్ స్కిల్, దాంతోపాటు అడిషన్, సబ్ట్రాక్షన్, వీటిపైన కనుక మీకు కొంత అవగాహన ఉంటే తప్పకుండా మీరు చేయగలరమ్మా. ఫర్దర్గా నా క్లాసెస్ దానిపైన ఉంటాయి, మీరు తప్పకుండా వినండి, మీకు తప్పకుండా మీకు అర్థమవుతుంది దానికి సంబంధించి. మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, ఒక కాలర్ని చూద్దాము. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామా? ఎవరు సార్? నేను ప్రశాంత్ మాట్లాడుతున్నాను సార్, హైదరాబాద్ నుంచి. ప్రశాంత్ రెడ్డి సార్ ఉన్నారా? ఉన్నారు, మాట్లాడండి ప్రశాంత్ రెడ్డి గారు. చెప్పండి సార్. చెప్పండి సార్. ఈ మన టీవీ ప్రోగ్రాంలో ఇది క్లాసెస్ అనేది డైలీ అది మన టీవీ ప్రోగ్రాంలో వేసినందుకు ధన్యవాదాలు సార్. ఓకే. అంటే దాని ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాము. సో ఇది క్లాసెస్ కాకుండా మాకు మెటీరియల్స్ ఏమైనా ఉంటాయా సార్?
మెటీరియల్స్ అంటే మనకు ప్రత్యేకంగా మెటీరియల్ అనేది ఇంతవరకు ఏం లేదు. ఆ ప్రయత్నం కూడా చేస్తాం మేము. ఆ ప్రయత్నం కూడా చేసి మీకు వీలైనంత వరకు అందుబాటు మీ మెయిల్ అడ్రస్ కానీ ఏదైనా ఉంటే పెట్టండి. దాంట్లో పెట్టేసినట్టయితే మనకు మీరు లైవ్ చాట్లో కానీ దాని మీ మెయిల్ అడ్రస్ పెడితే కొంతవరకు మేము ఆ ప్రయత్నం చేయడానికి కృషి చేస్తాం. అంటే ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే మన ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి. అంటే ఇప్పుడు మనకు క్లాస్ గురించి అనుకున్నాం. ఆల్రెడీ మనకు శ్రోతలు మనకు ఉన్నటువంటి వ్యూవర్స్ ఆల్రెడీ అడిగినారు దానికి క్వశ్చన్. తర్వాత ఈ క్యాలెండర్ పైన ఎలాంటి ఏ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని మార్కులకు వచ్చే అవకాశం ఉంది అనేది దాని మీద. ఓకే, తప్పకుండా సార్. క్యాలెండర్ అనేది కూడా ప్రధానంగా దాంట్లో ఒక 4-5 రకాల మోడల్స్ ఉంటాయి. క్యాలెండర్ పైన మీకు మంచి గ్రిప్ రావాలంటే ఒకటి ఆడ్ డేస్, అదనపు రోజులు అంటాం. అదనపు రోజులు అనేవి ఈ విధంగా వస్తాయి. దాంతోపాటు లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయర్కి తేడా ఏంటి, కొంత థియరీ అంశాలు అంటే సెంచరీ ఇయర్ కెన్ బి ఎండ్ విత్, సెంచరీ ఇయర్ కెనాట్ బి ఎండ్ విత్, తర్వాత ఒక లీప్ ఇయర్ ఇచ్చేసి ఆ ఇయర్ని పోలిన ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది, లేదా ఇంకొక ఇయర్ ఇచ్చేసి నార్మల్ ఇయర్ ఇచ్చేసి దాల్ని పోలిన ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. ఇవి కాకుండా మీకు కొంత ఈ కోడ్స్ పైన డేస్కి సంబంధించిన కోడ్సు, మంత్స్ కోడ్సు, సెంచరీ కోడ్స్ పైన కనుక మీకు కొంత బేసిక్ అవగాహన కనుక ఉంటే క్లాక్ సంబంధించి వచ్చే ప్రశ్నలు అనేవి సులువుగా సాధించవచ్చు. దాంట్లో ఒకే ఒక ఫార్ములా ఉంటుంది సార్, అభ్యర్థులందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే డేట్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్. ఈ అన్ని అంశాలని 7తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ని తీసుకోవడం ద్వారా ఒక 4-5 రకాల ప్రశ్నల్ని అంటే ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ అని, లేదా ఒక డే ఇచ్చేసి ఇఫ్ ఈ రోజు కనుక మండే అవుతే నెక్స్ట్ ఇంకో డే ఇచ్చేసి ఆ రోజు ఏ వారం అవుతుంది, లేదా ఒక ఇయర్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2017వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఏ తేదీలు ఫ్రైడేస్ వస్తాయి, ఏ తేదీలు సాటర్డేస్ వస్తాయి. ఇగో ఇలాంటి అన్ని రకాల ప్రశ్నల్ని సాల్వ్ చేయాలంటే మీకు ముందుగా కోడ్స్ పైన అవగాహన ఉండాలి. దాంతోపాటు చిన్న ఫార్ములా అది తెలిస్తే కనుక చాలా సింపుల్, చేయడం పెద్ద సమస్య ఏం కాదండి. ఆల్రెడీ మనం చేసాం, క్లాసులు నడిచాయి, అభ్యర్థులకి మంచి అర్థమైందని భావిస్తున్నాం. మరొక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు సార్. వారి యొక్క ప్రశ్నకు కూడా మీరు సమాధానం సిద్ధంగా ఉండండి. చెప్పండి. హలో హలో, ఏం పేరండి మీ పేరు? నా పేరు శైలజ అండి, రామంతపూర్ నుంచి. చెప్పండి సార్. సార్ క్లాసెస్ వింటున్నాం మేము మెంటల్ ఎబిలిటీ పైన. సార్ బాగా చెప్తున్నారు. అయితే ఒకసారి సార్ చెప్తూ ఏమన్నారంటే ఒక్క బుక్ మీరు చదివితే బాగోదు, 2-3 బుక్స్ అలా కవర్ చేయాలి అన్నారు. ఆ బుక్స్ కొంచెం ఏమైనా చెప్తారేమో, ఏ బుక్స్ చదివితే బాగుంటుంది? చివరిలో చెప్తాను. అంటే ఆ బుక్స్ గురించి కూడా అంటే ఈ ప్రోగ్రాంలో నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఇంకా వేరే క్వశ్చన్స్ ఇంకా వేరే ఏమైనా ఉంటే అడగండి అమ్మా. బాగున్నాయి సార్, మన టీవీలో క్లాసెస్ బాగున్నాయి. సార్ బాగా చెప్తున్నారు, ఇంగ్లీష్లో చెప్తున్నారు, అప్పుడప్పుడు తెలుగులో కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు క్యాలెండర్ గురించి చెప్పారు, క్లాస్ గురించి. ఇంతకుముందు వాళ్ళు మన ఎవరైతే వ్యూవర్స్ అడిగారో వాళ్ళకు దానికి కూడా మీరు సమాధానం చెప్పారు. అయితే ఇంకోటి నంబర్ సిరీస్ కూడా ఉంటుంది కదా, నంబర్ సిరీస్కు సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, దీనిపైన కొంచెం వివరణ ఇవ్వండి. తప్పకుండా సార్. ఈ నెంబర్ సిరీస్ పైన కూడా మీకు మంచి గ్రిప్ రావాలంటే ఒకటే సార్, కొన్ని బేసిక్ ఐడియాస్ నేను ఆల్రెడీ ఒకసారి క్లాస్లో కూడా మన టీవీ ద్వారా చెప్పాను అభ్యర్థులందరికీ. కొన్ని బేసిక్ అవగాహన, సరీస్ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, దీంతోపాటు సింప్లిఫికేషన్స్, స్క్వేర్స్ పైన, క్యూబ్స్ పైన అభ్యర్థులకి స్క్వేర్ సంబంధించి కూడా కొంత షార్ట్కట్ ఫార్ములా చెప్పడం జరిగింది. ఇది అందరికీ 20-25 వరకు స్క్వేర్స్ నేర్చుకోగలుగుతున్నారు, కానీ ఆ తర్వాత స్క్వేర్స్ నేర్చుకోవడం కొంత ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి 26th నుంచి 50 వరకు స్క్వేర్స్ అనేవి సులువుగా ఫింగర్ టిప్స్ పైన ఎలా చేయాలో కూడా క్లాస్లో అభ్యర్థులకు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆ స్క్వేర్సు, క్యూబ్స్, ఈ బేసిక్ డెఫినేషన్స్, దాంతోపాటు అది సిరీస్, ఈజ్ ఇట్ ఇంక్రీజ్డ్ సిరీస్ ఆర్ డిక్రీజ్డ్ సిరీస్ ఆర్ ఈవెన్ నెంబర్ సిరీస్, ప్రైమ్ నెంబర్ సిరీస్, కాంపోజిట్ నెంబర్ సిరీస్, ఇలాంటి అంశాలపైన కనుక కొంత బేసిక్ అవగాహన ఉంటూ మనం అభ్యర్థులు చాలా రకాల ప్రశ్నలు చూడండి. నెంబర్ సిరీస్ అని ఒక సముద్రం అండి, తెలుసు ఆల్రెడీ. ప్రిపేర్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. అదొక సముద్రం, ఓషియన్. దానిపైన మీకు మంచి అవగాహన రావాలంటే తప్పకుండా మీరు చాలా నెంబర్ ఆఫ్ బిట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తూ ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని చేస్తే తప్పకుండా మీకు మంచి గ్రిప్ వస్తుంది. ఖచ్చితంగా 1-2 బిట్స్ అనేవి నెంబర్ సిరీస్ నుంచి రావడం జరుగుతుందండి. మరి ఒక కాలరు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దానికి మనం వారి యొక్క ప్రశ్నకు మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం సార్. హలో చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. అఖిల అఖిల గారు చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. ఏం లేదు సార్, మీ అభివృద్ధి మీరు అంటే ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు సార్, కానీ మీ యొక్క ప్రోగ్రామ్స్ మేము డైలీ చూస్తూ ఉంటాము. మార్నింగ్ కూడా ఇంగ్లీష్ క్లాసెస్లో కూడా మేము చాలా ఇంప్రూవ్ అవుతున్నాము. ఈ క్లాసెస్ కాకుండా కూడా మాకు ఇంకా కొంచెం ఇంకా సిలబస్ వచ్చేలాగా మీరు ట్రై చేయండి సార్. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా అది ఇప్పటి వరకు మేము అంటే మాకు ఇప్పుడు మీ యొక్క గురుకుల ఉద్యోగాల పైన స్పష్టంగా మనం ఒకటి ఏంటంటే ఇంతవరకు మనం ఇంత ముందుకు గ్రూప్ 2 పాఠ్యాంశాలు కూడా ప్రసారం చేశాం, తర్వాత ఎంసెట్కు సంబంధించినవి కూడా ప్రసారం చేశాం. అయితే ముఖ్యంగా అంతకుముందు అవి తెలుగులో కొన్ని మనకు గ్రూప్ 2 తెలుగులో పరీక్ష రాయడానికి అవకాశం ఉండే, ఇంగ్లీష్లో రాయడానికి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు ఈ గురుకుల ఉద్యోగాలకు ఎస్పెషల్గా ఇంగ్లీషు అనేది ఉన్నది కాబట్టి మేము మీ యొక్క ఆకాంక్షలకు అయితే ప్రభుత్వ ఆకాంక్షలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా మేము కూడా ఇంగ్లీషు పాఠాలని ఎక్కువ బోధించేందుకు మేము కృషి చేస్తున్నాం. ఇటీవలనే మనము ఇప్పుడు ఇంగ్లీషు సంబంధించి ఎట్లా ఇంగ్లీష్లో కూడా చెప్పుకుంటూ అర్థం కాని తెలుగు మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళ కోసం కూడా కొంత తెలుగులో చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మనకు ఈ మెంటల్ ఎబిలిటీ మొత్తం ఇప్పటివరకు పూర్తి చేస్తున్నాం. రేపటి నుంచి మనం ఇంకా ఎకనామిక్స్, సివిక్స్, అదే పాలిటీ కానీ హిస్టరీ కానీ అన్ని సబ్జెక్టుల్లో కూడా మేము పూర్తి స్థాయిలో ఇంగ్లీష్లోనే మీకు పాఠ్యాలు బోధించేందుకు మేము సర్వం సిద్ధం చేసుకుంటున్నాం. అయితే ఓకే అమ్మా, నెక్స్ట్ మరొక కాలరు అందుబాటులో ఉన్నారు. హలో హలో సార్, చెప్పండి. ఏం పేరు అమ్మా? పేరు శాంతి అండి. శాంతి. శాంతి గారు చెప్పండి. సార్ సార్తో మాట్లాడాలి. ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, చెప్పండి. సార్ మీ క్లాసెస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కాస్త తెలుగులో కొంచెం వర్డ్స్ తెలుగులో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే తప్పకుండా అమ్మా. చాలా చాలా బాగా అర్థమవుతున్నాయి సార్ క్లాసెస్. ఓకే తప్పకుండా. మీకు చెప్పిన క్లాసెస్ మాకు ఒకవేళ మిస్ అయితే మళ్ళీ అప్లోడ్ చేసి పెట్టండి సార్, డేట్ వైజ్గా సార్. అవి మీకు ఆల్రెడీ ఒకవేళ మీరు మిస్ అవుతా కనుక యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయమ్మా. మీరు యూట్యూబ్లో ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి మిస్ అయిన టాపిక్స్ కూడా మీరు నచ్చిన టైంలో చూసుకోవచ్చండి. చెప్పే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అర్థం అవుతుంది సార్, కాస్త తెలుగులో కూడా మాకు తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సార్, చాలా క్లాసెస్. ఓకే మరొక కాలరు అందుబాటులో ఉన్నారు సార్. వారి యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. హలో నమస్తే సార్. నమస్కారం. ఏం పేరు మీ పేరు? నా పేరు శివ సార్, నల్గొండ డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నా. శివ చెప్పండి. శివ సార్, మాకు ఇప్పుడు ఆర్థోపెడిక్ రీజన్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఆర్ట్స్ సార్, మేము కొంచెం మాకు గ్రిప్ పెంచుకోవాలంటే మేము ఎట్లా చేయాలి దాన్ని? ప్రశాంత్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడండి. ఓకే సార్. ఓకే తప్పకుండా అండి. మీరు అన్న ప్రశ్నకి మీరు గ్రిప్ తెచ్చుకోవాలంటే ఒకటే మార్గం అండి. మీరు ముందుగా ఒక సిస్టమేటిక్గా ఒక సులువైన టాపిక్ తీసుకోండి. ఆ టాపిక్లో ముందుగా ఏవైతే క్వశ్చన్స్ కొంత ఈజీగా అనిపించాయో ముందుగా మీరు సైకలాజికల్గా నేను నాన్ మ్యాథ్స్ విద్యార్థిని చేయలేకపోతున్నా అనే అంశాన్ని మీరు మైండ్లోకి వెళ్ళి తీసేయండి శివ గారు. అది తీసేసి కొంత ఈజీ అంశం, ఇప్పుడు నెంబర్ సిరీస్ ఉంది, లెటర్ సిరీస్ ఉంది, కోడింగ్ డీకోడింగ్ ఉంది. మీకు ఒక విషయం చెప్తానండి, మీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కనుక కొంత మంచి అవగాహన ఉంటే, అంటే ఏ నుండి జెడ్ వరకు నెంబరింగ్ కనుక మీకు పి అంటే 16 అని, బి అంటే 2 అని, వై అంటే 25 అని, ఇలాంటి నెంబరింగ్ కనుక మీకు పర్ఫెక్ట్గా ఉంటే కోడింగ్ డీకోడింగ్, లెటర్ సిరీస్, లెటర్ అనాలజీ, లెటర్ ఆడ్మినోటు, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్, ఇలాంటి అన్ని చాప్టర్స్ని సునాయాసంగా సాల్వ్ చేయొచ్చండి. ఇలా మీరు అంటే సైకలాజికల్గా ఈ విధంగా మీరు మెంటల్గా సిద్ధంగా అండి. అలా అయిన తర్వాత మీరు ముందుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంత సులువైన ప్రశ్నలు చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ కనుక చేస్తే మీరు తప్పకుండా సాధిస్తారండి. ప్రయత్నం చేయండి, గట్టి ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు మంచి గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి మనం ఇప్పుడు ఈ కోడింగ్ లెటర్ సిరీస్ చెప్పారు, నెంబర్ సిరీస్ చెప్పారు. తర్వాత మనకు ముఖ్యంగా ఎనాలజీ సంబంధించి ఎటువంటి క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది? తప్పకుండా సార్. ఎనాలజీ అనేది దాని తెలుగులో సాదృశ్యం అంటాం సార్. ఇది యాక్చువల్గా సపరేట్ టాపిక్ అంటూ ఏం కాదు. ఎందుకంటే లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ కనుక మీకు ఐడియా ఉంటే దాని ఎక్స్టెన్షనే ఈ అనాలజీ పార్ట్. ఎందుకంటే అనాలజీ ఒక 3 రకాలు ఉంటుంది, సాదృశ్యం ఒక 3 రకాలు. ఒకటి లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ, దాంతోపాటు వర్డ్ అనాలజీ. ఏవైనా ఒక 4 అంశాలు ఇస్తాడు, ఒక 2 పేర్స్ ఇస్తాడు. 2 పేర్స్ ఫస్ట్ పేర్లో ఉన్నటువంటి వర్డ్స్ మధ్య ఆ లింక్ అనేది ఐడెంటిఫై చేసి సేమ్ కాన్సెప్ట్ని సెకండ్ పేర్కి అప్లై చేయడం ద్వారా మనం సునాయాసంగా సమాధానం రాబట్టవచ్చు. సో మరి ఆ విధంగా రాబట్టాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా బేసిక్ అంశాలపైన అవగాహన ఉండాలి,
దాంతోపాటు కొన్ని ఎక్కువ మోడల్స్ కనుక ప్రాక్టీస్ చేయాలి. నేను అందుకే నేను ఏ షోలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఒకే విషయం చెప్తా అభ్యర్థులందరికీ, మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అలా చేయడం ద్వారానే టాపిక్ పైన మీకు మంచి అవగాహన ఏర్పరచుకోగలుగుతారు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్, దట్ టు ఈ మ్యాథమెటిక్స్ పార్ట్కి. దానిపైన గ్రిప్ రావాలంటే తప్పదండి, మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మీకు చేయొచ్చు, మంచి సమాధానం రాబట్టవచ్చు. తర్వాత మనం ఇదే విధంగా ఈ సిరీస్లో ఇదే కంటిన్యూగా మొదలైనట్టయితే మనకు ఇంకోటి మనకు దీని నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో ర్యాంకింగ్ టెస్ట్కి సంబంధించి ఎటువంటి అంటే దీనికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందుగా మనకు ఒక కాలర్ వెయిటింగ్లో ఉన్నారు. చెప్పండి అమ్మా. హలో హలో నా పేరు చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ గారు చెప్పండి. చంద్రశేఖర్ గారు మీ ప్రశ్న చెప్పండి. నా పేరు చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ గారు మీ ప్రశ్న చెప్పండి. మన ప్రశాంత్ రెడ్డి గారు మీ ప్రశ్నకు సమాధానాలు ఇస్తారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్రశాంత్ రెడ్డి సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు సార్. రియల్లీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. అసలు నాన్న స్టూడెంట్స్ కూడా చాలా అర్థమయ్యేలా చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు అనలిటికల్ ఎబిలిటీస్, లాజికల్ రీజనింగ్, ఇంటర్ప్రిటేషన్ అన్నారు కదా సార్. ఇప్పుడు టాపిక్స్ అసలు సబ్ టాపిక్స్ ఏముంటాయి, అది మాకు కొంచెం డౌట్ ఉంది సార్. ఓకే, తప్పకుండా అండి. దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు నేను షో ప్రారంభంలో చెప్పాను. ప్రధానంగా 15 అంశాలు ఉంటాయండి. డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక సపరేట్ అంశము, లాజికల్ రీజనింగ్లో ఒక 4-5 అంశాలు. అవి ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, సిలాజిజమ్స్, ఇలాంటి అంశాలతో పాటు ఈ అనలిటికల్ ఎబిలిటీలో మనం రెగ్యులర్గా రీజనింగ్ అంశాలు, ఏది కోడింగ్, డీకోడింగ్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగు, డైరెక్షన్స్, ఇలాంటి అంశాలు అనేవి అనలిటికల్ ఎబిలిటీలో ఉంటాయి. లాజికల్ రీజన్లో మాత్రం ఈ ప్రకటనలు, వాదనలు, ప్రకటనలు, ఊహలు, నిర్ధారణలు, తీర్మానాలు, సిలాజిజమ్స్ అంటాం, ఇలాంటి అంశాలు అనేవి దాంట్లో ఉండడం జరుగుతుంది. డాటా ఇంటర్ప్రిటేషన్ మీకు తెలుసు ఆల్రెడీ, దాంట్లో 4 మోడల్స్ ఉంటాయి, పై చార్టు, బార్ చార్టు అని చెప్పేసి అది ఐడియా ఉంటుంది మీకు. సార్ ఇది ఇంతకుముందు అడిగినాము, ర్యాంకింగ్ టెస్ట్ అనేది ఏ విధంగా మీరు దాన్ని మా పిల్లలకు ఏ విధంగా వివరిస్తారు? అయితే ర్యాంకింగ్ టెస్ట్లో ఎట్లాంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది, ఆ క్వశ్చన్లు సులభంగా మా విద్యార్థులు అంటే సమాధానాలు ఏ విధంగా రాయాల్సి ఉంటుంది? తప్పకుండా అండి, ఇది అతి సులువైనటువంటి చాప్టర్ ర్యాంకింగ్ టెస్ట్. దాని తెలుగులో కోటి పరీక్ష అంటాం. దాంట్లో ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఫార్ములా అంటే మనం క్రియేట్ చేసుకున్న ఫార్ములా, అదే మ్యాథమెటికల్ ఫార్ములా కాదు. ఏంటి అదంటే T = n+k-1 అంటాం. T = n+k-1. T అంటే టోటల్గా తీసుకుంటాం. n అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఫ్రమ్ వన్ సైడ్. k అంటే పొజిషన్ ఆఫ్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అదర్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఒక చెట్ల వరుసలో ఒక చెట్టు అనేది ఇరువైపుల నుంచి 9వ స్థానంలో ఉంది, అయినా ఆ వరుసలో ఉన్న మొత్తం చెట్లు ఎన్ని అన్నాడు. ఆ వరుసలో ఉన్న చెట్లు ఇరువైపుల నుంచి, ఆ చెట్టు అనేది ఇరువైపుల నుంచి 9వ స్థానంలో ఉంది అంటే n వాల్యూ అనేది 9గా తీసుకుంటాం, k వాల్యూ అనేది కూడా 9గా తీసుకుంటాం. అప్పుడు ఫార్ములా T = n+k-1. 9 + 9 18, 18 - 1 17. సో కాబట్టి ఒక చెట్టు అనేది ఆ చెట్ల వరుసలో ఇరువైపుల నుంచి 9వ స్థానంలో ఉంటే దాంట్లో ఉండేటువంటి మొత్తం చెట్ల సంఖ్య ఎంత అంటే 17గా తీసుకుంటాం. ఒకే ఒక ఫార్ములా అండి, T = n+k-1. పాజిటివ్గా థింక్ చేయండి. ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఆ ర్యాంకింగ్ అనేది క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క ర్యాంక్ కావచ్చు, లేదా పొజిషన్స్ కావచ్చు, షఫ్లింగ్ అయ్యాయి అంటాడు, స్థానాలు మార్చుకున్నారు, లేదా ఎడమవైపు జరిగారు, కుడివైపుకు జరిగారు, ఆ తర్వాత ఇరువైపుల నుంచి ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఇస్తారు. అలా ఇచ్చేసి ఇంకొక వైపు నుంచి ఎంత అనేటువంటి అంశాలని రావడం జరుగుతుంది. చాలా సులువైన చాప్టర్. దాంట్లో వచ్చే ఫార్ములా ఇంతకుముందు చెప్పినట్టుగా T = n+k-1. T అంటే టోటల్ ఆబ్జెక్ట్స్ లేదా మొత్తం ఉన్నటువంటి వ్యక్తులు. n అంటే ఒక వస్తువు యొక్క స్థానం, ఫర్ ఎగ్జాంపుల్ ఎడమ వైపు నుంచి. k అంటే అదే వస్తువు యొక్క స్థానం కుడివైపు నుంచి. సో ఈ అంశాలపైన అవగాహన ఉంటే కనుక దాంట్లో నుంచి వచ్చే ప్రశ్నల్ని సులువుగా అభ్యర్థి సాధించవచ్చు. కొన్ని మోడల్స్ ఉంటాయి, అన్నీ మేముతో డిస్కస్ చేయడం వీలు కాదు కాబట్టి ఆ విధంగా ఒక చిన్న మీకు వ్యూ అనేది చెప్పడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అట్లే ఇటీవల అంటే మీరు ఇక్కడ చెప్పే విషయాలని ఆల్రెడీ మీరు కొన్ని లెసన్లో చెప్పారు, మా విద్యార్థులు కూడా దాన్ని అవగాహన చేసుకోగలుగుతారని అనుకుంటున్నాం. ఇంకా కూడా మనకు ఈ యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎవరైనా అర్థం కాకున్నా కూడా అటువంటి లెసన్స్ని మరి మన యూట్యూబ్లో చూసుకొని మరి మీ యొక్క సందేహాలు అక్కడ కూడా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ర్యాంకింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత బ్లడ్ రిలేషన్స్ అయినా కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఎలా ఉంది? ఓకే, ఇది రక్త సంబంధాలండి, అతి సులువైన చాప్టర్. ఎందుకంటే అభ్యర్థులందరికీ కూడా మంచి అవగాహన ఉంటుంది. దీంట్లో 4 రకాల ప్రశ్నలు ఉంటాయి.
కోడెడ్ రిలేషన్స్ అని, డైరెక్ట్ రిలేషన్స్ అని, లేదా సింపుల్గా లాజికల్ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే ఏ అనేవాడు ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి, దెన్ హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు సి అంటాడు. సో ఇలాంటి ప్రశ్నలు. లేదా కోడెడ్ రిలేషన్స్ అవి ఎలా ఉంటాయంటే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, బి ప్లస్ సి మీన్స్ సి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్, విధంగా ఇలాంటి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఈ చాప్టర్స్ పైన మనకి అవగాహన అనేది ఏర్పడాలంటే ఒకే ఒక అంశం, ఆ అభ్యర్థి మీరుగా భావించండి. ప్రశ్నను మీరు చదువుతూ ఉన్నప్పుడు ఇది నాకు సంబంధించిన ప్రశ్న అని భావించండి. మీరు అని భావించుకొని ఆ ప్రశ్న నుండి నాకు ఆ వ్యక్తి ఏమవుతాడు, ఆ వ్యక్తికి ఆ వ్యక్తి ఏమవుతాడు, సో ఆ రిలేషన్ ద్వారా థర్డ్ పర్సన్ అనేది నాకు ఎలా నేను రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనేది సులువుగా చేసుకోవచ్చు. ముందుగా రక్త సంబంధాలపైన అవగాహన ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారండి, వారి యొక్క దానికి సమాధానం సిద్ధంగా ఉండండి. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు మల్లికార్జున్, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. మల్లికార్జున్, అడగండి. మన ప్రశాంత్ రెడ్డి గారు మీ యొక్క ప్రశ్నలకు సమాధానం స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి నేను. చెప్పండి సార్. మీరు పీజీ క్లాసెస్ కొన్ని ఓన్లీ ఫస్ట్ పేపర్ సంబంధించిలే ప్రచారం చేస్తున్నారు, మెంటల్ ఎబిలిటీ కానీ, రీజనింగ్ కానీ, ఆర్థమెటిక్ కానీ. అలాగే సెకండ్ పేపర్ సంబంధించి కూడా మాకు కూడా కొన్ని స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ క్లాసులు కూడా కొంచెం తెప్పించగలరా? ఖచ్చితంగా, అవి కూడా మాకు మొత్తం అన్ని ఇప్పుడు మేము ఇద్దరు ఎక్స్పర్ట్స్ స్పెషల్గా దీంట్లో మనకు స్పెషల్గా ఈ మేధో సామర్థ్యానికి సంబంధించి మనకు ఇద్దరు ఎక్స్పర్ట్ను పెట్టడం జరిగింది. మనం అందులో భాగంగానే ఈరోజు మొదటి సెషన్లో ఈరోజు మనకు ప్రశాంత్ రెడ్డి గారు ఈ క్లాక్స్, డాటా, మన రీజనింగ్, రీజనింగ్ చెప్పడం జరుగుతుంది, రీజనింగ్ సంబంధించి. అదేవిధంగా క్లాసులు ఆ సారి కూడా నిన్న మొన్న కొన్ని ప్రసారం అయినట్టుగా మీరు చూసి ఉండొచ్చు. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి సబ్జెక్టును మొత్తం కూడా మేము చెప్పించడం జరుగుతుంది. దాంట్లో మాత్రం ఇటువంటి సమస్య లేదు. మరొక కాలర్ వెయిటింగ్లో ఉన్నారు. హలో హలో చెప్పండి, ఏం పేరు? నా పేరు కిరణ్ సార్, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏం పేరు? కిరణ్ సార్. కిరణ్ గారు చెప్పండి. నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, ప్రశాంత్ రెడ్డి సార్. గుడ్ ఈవినింగ్. మీ క్లాసెస్ చాలా బాగున్నాయి సార్. ఎందుకంటే అసలు బయట కోచింగ్ పోయిన వాటిల్లో కూడా క్లారిటీగా అనిపించలేదు సార్. మేము ఇంతకు ముందు బయట కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాము చాలా. మ్యాథ్స్ పైన అంతా మాకు అంటే ఏ యాంగిల్లో అడుగుతున్నారు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ క్లాసెస్ చాలా నచ్చాయి సార్. ఎందుకంటే మేము కొన్ని టాపిక్స్ తీసుకొని ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్ చూస్తే టీఎస్పీఎస్సీ వాటి యాంగిల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా మాకు ఎగ్జాంపుల్స్ గా మీకు చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. అయితే మాకు పజిల్స్ మీద మాకు కొద్దిగా డౌట్స్ ఉన్నాయి సార్. దాని మీద మాకు స్పెషల్ గా ఒక క్లాస్ పెట్టండి సార్. పజిల్స్ తప్పకుండా పజిల్ టెస్ట్ అనేది కూడా దీంట్లో ఒక భాగం అండి. మనకున్నటువంటి సిలబస్లో ఈ అనలిటికల్ అబిలిటీకి సంబంధించి పజిల్ టెస్ట్ కూడా ఒక భాగము. ముందు తప్పకుండా దానిపైన కూడా క్లాస్ ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. ఓకే అండి. ఓకే, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. ఆ కాలర్ యొక్క సందేహాలు, వాళ్ళ ప్రశ్నలు మనం చూద్దాం. హలో, చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. మీ ఫోన్ అది మీ టెలివిజన్లో సౌండ్ ఏమైనా ఉంటే కొంచెం తగ్గించండి అమ్మా, మ్యూట్లో పెట్టండి. నల్గొండ రేణుకా సార్. ప్రశాంత్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా చక్కగా చెప్తున్నారు, బాగా అర్థం అవుతున్నది మాకు. సంతోషం సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. కానీ మీరు చెప్పేటప్పుడు బోర్డు అక్షరాలు కనిపిస్తుంది, నెంబర్స్ కనిపించండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. పూర్తిగా తగ్గించే మాట్లాడుతున్నారు. అది చాలా సంతోషం. కనిపించట్లేదు సార్ మాకు. ఓకే, తప్పకుండా. ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల నా రెస్పాన్సిబిలిటీ బహుశా ఇంకా నేను పెరుగుతుందని భావిస్తున్నా. దానిపై తప్పకుండా మీరు ఇంకా కష్టపడి మంచి జాబ్ తెచ్చుకుంటే కనుక ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. తప్పకుండా మీరు ఈ క్లాసులను సద్వినియోగం చేసుకొని మంచిగా రేపు పొద్దున ఎగ్జామ్ బాగా రాసి మంచి పొజిషన్లో ఉన్నాయని కోరుకుంటున్నామా. సంతోషం. ఓకే ప్రశాంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఇంకోటి ఇప్పటివరకు మనకు బ్లడ్ రిలేషన్స్ గురించి చెప్పారు. తర్వాత ఇంకోటి సీటింగ్ అరేంజ్మెంట్ మీద కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. అటువంటి దాని మీద ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు, మా విద్యార్థులు ఏ విధంగా దాన్ని సమాధానంగా అంటే ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది మీరు చెప్పాలి. ఓకే, తప్పకుండా అండి. సీటింగ్ అరేంజ్మెంట్ అనేది కూడా మనకు పొందుపరిచినటువంటి సిలబస్లో ఒక భాగం ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది. ఇంతకుముందు చెప్పినట్టుగా దీంట్లో కూడా
ఒక 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి లీనియర్ అరేంజ్మెంట్ అని, ఇంకోటి సర్క్యులర్ అరేంజ్మెంట్ అని, ఇంకొకటి పాలినామియల్ లేదా పాలిగోనియల్ అరేంజ్మెంట్ అని. అంటే మీనింగ్ ఏంటంటే ఒక వరుస క్రమంలో ఇచ్చినటువంటి అభ్యర్థులని అమర్చడం, లేదా వృత్తాకారంగా అమర్చడం, దాంతోపాటు బహుభుజాకారంగా పాలిగానల్లో అమర్చడం అనేటువంటిది అదొకటి. మిస్లేనియస్ అనే అంశాలు ఉంటాయి. కొన్ని నియమాలు ఇస్తాడు, ఆ నియమాల ఆధారంగా మనం అమరిక అనేది చేసుకొని అలా అమర్చిన తర్వాత ప్రతి ఆబ్జెక్ట్ పైన పొజిషన్ పైన మనకు అవగాహన కనుక ఉంటే దానిపైన ప్రశ్నలు ఉంటాయి, సాధించడం చాలా సులువు. ఓకే సార్, మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు. అయితే ఆ కాలర్ యొక్క ప్రశ్నలు ఏంటో మనం సందేహాలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాం సార్. హలో సార్, నేను కృష్ణ సార్, సూర్యాపేట. కృష్ణ గారు చెప్పండి. సార్, నేను సార్ ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. ఎనలైటికల్ ఎబిలిటీస్ లో అర్థమెటిక్ యొక్క వెయిటేజ్ ఎలా ఉంటుంది, అదొక క్వశ్చన్ సార్. ఓకే. నెక్స్ట్ ఈ ఘనాల మీద క్వశ్చన్స్ ఎలా చేయగలగారు సార్? ఘనాలు, దీర్ఘ ఘనాల మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. లాస్ట్ టైం గ్రూప్ లో కూడా వచ్చినాయి. అవునండి. ఆ టైపు అర్థం కావట్లేదు సార్, అవి ఎలా అవి సాల్వ్ చేయాలి, కొంచెం వివరించగలరు సార్? ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు, ఆర్థమెటిక్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఈ అన్ఫార్చునేట్గా ఇంతకుముందు మనకి ఈ ఆర్థమెటిక్ నుంచి రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగేది. కానీ ప్రస్తుత కాలంలో ఏ కాంపిటేటివ్ అంటే టీఎస్పీఎస్సీ నుంచి వస్తున్నటువంటి నోటిఫికేషన్లో ప్రధానంగా ఆర్థమెటిక్ పైన కాకుండా ఓన్లీ రీజనింగ్ పైన మాత్రమే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే ఆర్థమెటిక్లో మీకు అంశాలు చాలా ఉన్నాయి. కాలం పని అని, కాలం దూరము అని, ట్రైన్స్ అని, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని, ఏజెస్ అని, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని, రేషియో ప్రపోర్షన్ అని, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్గా ఈ అంశాలన్నీ రేపు మీకు పొద్దున టీజీటీ పీజీటీ ఎగ్జామ్లో ఏమి రావండి. ఆర్థమెటికల్ పార్ట్ నుంచి ఏమి రావు, ఓన్లీ రీజనింగ్ నుంచి మాత్రమే వస్తూ ఉంటాయి, ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ ఆర్థమెటిక్లో మీకు ఎంతమంది చెప్పినట్టుగా డాటా ఇంటర్ప్రిటేషన్ని సాల్వ్ చేయాలంటే, అంటే రీజనింగ్కి సంబంధించినటువంటి డాటా ఇంటర్ప్రిటేషన్ మీరు సాల్వ్ చేయాలంటే ఒక 3 ఆర్థమెటిక్ అంశాలపైన మీకు బేసిక్ అవగాహన అనేది ఉండాలి. అదొకటి సరాసరి అంటాం, యావరేజ్ అంటాం, దాంతోపాటు ఈ రేషియోస్ అంటాం, నిష్పత్తులు అంటాం, ఇంకోటి ఇంకా మరీ ముఖ్యంగా శాతాలు, పర్సెంటేజ్ అంటాం. వీటిపైన బేసిక్ అవగాహన ఉండడం ద్వారా రీజనింగ్కి సంబంధించిన అంశాన్ని మీరు సులువుగా సాధించవచ్చండి. ఇప్పుడు మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు. వారి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి సార్. హలో 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 పేరు చెప్పండి. హలో సార్, ఏం పేరు మీ పేరు? వెంకన్న. వెంకన్న, చెప్పండి మీ ప్రశ్న చెప్పండి. మనకు ప్రశాంత్ రెడ్డి గారు ఈ మెంటల్ ఎబిలిటీలో ఎక్స్పర్ట్, అతని మీ యొక్క సమాధానాలు మీరు. సార్, నేను ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నా. కార్యక్రమాలు చాలా బాగున్నాయి సార్. ఎస్పెషల్లీ మెంటల్ ఎబిలిటీ అనేది చాలా బాగా అర్థమవుతుంది సార్. ఒకటి అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, నాకు ఈ సెక్షన్ 2లో జనరల్ అబిలిటీస్ కింద మెంటల్ అబిలిటీ ఉంది కదా, అనలైటికల్ అబిలిటీస్లో. ఈ అనలైటికల్ అబిలిటీస్లో లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పారు. అది 9th సబ్జెక్ట్ సెక్షన్ 2లో. 10th వచ్చేసి మోరల్ వాల్యూస్ అని, 11th వచ్చేసి టీచింగ్ అప్టూడ్ అని, అది సపరేట్, మీకు రిలేటెడ్ కాదు అవి. మీరు వచ్చేసి 9th కదా సార్. ఇప్పుడు ఈ సెక్షన్ లో వచ్చేసి వెయిటేజ్ ఎంత ఉంటుంది సార్? 50 మార్కులకు ఉంటుందా, లేకపోతే ఈ మూడింటికి డివైడ్ చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఓకేనండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో కనుక బహుశా మీరు వినుంటే మీకు అర్థమై ఉండేది. స్టార్టింగ్లో చెప్పామండి, 3 సెక్షన్లు ఉంటాయి. 50-50-50గా మార్క్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. సెక్షన్ 1 నుంచి ఒక 50 మార్క్స్, సెక్షన్ 2 నుంచి 50 మార్క్స్, సెక్షన్ 3 నుంచి కూడా 50 మార్క్స్. అయితే ఈ సెక్షన్ 2లో ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, అంటే అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించి అన్ని అంశాల నుంచి సమానంగా మార్క్స్ వస్తాయా అంటే మనం చెప్పలేమండి. అంటే మీరు చెప్పిన 9th అంశం, 10th అంశం, 11th అంశం అన్నిటి నుంచి సమానంగా రాకపోవచ్చు, కానీ అన్నీ కలిపి 50 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో మన ఈ పార్ట్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ నుంచి ఖచ్చితంగా 20+ మార్క్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొకటి ఈ విషయంలో ఈ మిస్సింగ్ నెంబర్స్, డైరెక్షన్స్ అండ్ మిస్సింగ్ నెంబర్స్, సరే ఈ మిస్సింగ్ నెంబర్స్, డైరెక్షన్స్ తెలుసుకునే ముందుగా మనకు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. వారి యొక్క సమాధానాలు చెప్పిన తర్వాత దీని గురించి చర్చించుకుందాం. హలో, చెప్పండి, ఏం పేరండి? హలో, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు అమ్మాజీ, దిల్షుక్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. అది ప్రశాంత్ రెడ్డి సార్తో మాట్లాడాలి సార్. మాట్లాడండి. చెప్పండి.
సార్ మీరు చెప్పే క్లాసెస్ చాలా బాగా అర్థమయ్యాయి. ఇంతకుముందు అసలు నాకు మ్యాథ్స్ అంటేనే చాలా భయము, కానీ మీరు చెప్పిన తర్వాత మాత్రం చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే. కాకపోతే మిస్సింగ్ నెంబర్స్ లాస్ట్ మీరు పజిల్ చెప్పారు కదా, ట్రయాంగిల్ చెప్పి మిస్సింగ్ నెంబర్స్ లో కొంచెం ఫాస్ట్ అయింది సార్, అక్కడ అర్థం కాలేదు. ఓకే ఓకే. రోజు మీ క్లాసెస్ చూస్తుంటాను, చాలా బాగున్నాయి. ఓకే. కాకపోతే తర్వాత దత్తాంశం వాటి గురించి కూడా కొంచెం స్లోగా క్లాసులు నడిస్తే కొంచెం అర్థం అవుతాయి సార్. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి కొంచెం స్లోగా చెప్పి ఇంగ్లీష్ చెప్పి కొంచెం తెలుగు చెప్తే మాకు ఆల్మోస్ట్ అసలు 90% అర్థమవుతుంది. ఇంతకుముందు మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం, మీరు చెప్పిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది సార్. చాలా థ్యాంక్స్. తప్పకుండా అండి. అయితే మీరు ఇప్పుడు ఏదైతే అంశము మిస్ అయినా అని చెప్పి అన్నారో, ఇప్పుడు మనకు ఆ క్లాస్ అనేవి యూట్యూబ్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. మీరు యూట్యూబ్లో మన టీవీ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆల్రెడీ అవి అప్డేట్స్ వస్తూ ఉంటాయి డైలీ. ఏదైనా పొరపాటున మిస్ అయితే కనుక ఈ అంశాన్ని మీరు అక్కడ చూడొచ్చు అండి, తప్పకుండా చూడొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే మనం అడగాలనుకున్న క్వశ్చన్ని మన విద్యార్థులు అడగడం జరిగింది. ఇకపోతే మిస్సింగ్ నెంబర్స్ తర్వాత డైరెక్షన్స్ అనేది ఒక క్వశ్చన్, చివరిగా క్వశ్చన్ అడుగుతాను. ఆ తర్వాత మీరు దీనికి సంబంధించి ఎటువంటి బుక్స్ కూడా, అంటే ఏ బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుంది అనే విషయం కూడా ఇప్పుడే స్పష్టంగా ఒక చెప్పండి. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు మీరు అన్నటువంటి టాపిక్స్ ఏది డైరెక్షన్స్ అయితే అన్నారో, లేకపోతే సీటింగ్ అరేంజ్మెంట్ అని అన్నారో, డైరెక్షన్స్ కనుక తీసుకుంటే ప్రధానంగా దాంట్లో ఒక 5 టైప్స్ ఉంటాయండి. టైప్ 1 ఏంటంటే ముందుగా మీకు దిక్కుల పైన మంచి అవగాహన ఉండాలి. అయితే అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుందంటే, నేను క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు ప్రధానంగా గమనించిన అంశం ఏంటి అంటే, ఈ టీజీటీ పీజీటీకి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేది తెలుగులో ఉండడం వల్ల, ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఆ దిక్కులు అంటే నార్త్ అంటే ఉత్తరము అని, తూర్పు అంటే ఈస్ట్ అని, ఇగో ఈ దిక్కులపైన కూడా కొంత అంటే అవగాహన లేకపోవడం వల్ల సులువైన క్వశ్చన్స్ కూడా కొంతమంది అభ్యర్థులు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు అదే ప్రశ్న కనుక నేను తెలుగులో చెప్పగలితే, ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక అభ్యర్థులు టక్కున ఆన్సర్ చెప్తున్నారు. కానీ అదే క్వశ్చన్ ఇంగ్లీష్లో కనుక ఫ్రేమ్ చేస్తుంటే నార్త్ అని, ఈస్ట్ అని, సౌత్ అని, సౌత్ ఈస్ట్ అని, సౌత్ వెస్ట్ అని, నార్త్ వెస్ట్ అని, ఇగో ఇలా ఈ దిక్కులపైన కొంత అవగాహన లేకపోవడం వల్ల కొంత అభ్యర్థులు అంటే ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మొత్తం డైరెక్షన్స్ 8 ఉంటాయి. అంటే కార్డినల్గా మెయిన్గా 4 ఉంటాయి, కార్డినల్గా 4 ఉంటాయి, టోటల్ 8 డైరెక్షన్స్ ఉంటాయి. అవి నార్త్ అన్నాం, ఈస్ట్ అన్నాం, సౌత్ అన్నాం, వెస్ట్ అన్నాం, నార్త్ ఈస్టు, సౌత్ వెస్టు, ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా నార్త్ వెస్ట్. సో ఇట్లా 8 డైరెక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ దిక్కులపైన అవగాహన ఉండాలి. తెలుగులో అయితే మీకు ఊయితు ఆదనై పవ అని ఒక చిన్న కోడ్ ఉంటుంది, తెలుసు ఆల్రెడీ. ఉత్తరము, ఈశాన్యము, తూర్పు అని చెప్పేసి అభ్యర్థులు గుర్తుంచుకుంటారు. కానీ దీంట్లో గుర్తుంచుకోవడానికి NEWS న్యూస్ ఆల్రెడీ మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. న్యూస్ అనే కోడ్ తప్ప ఆ కార్నర్స్కి మూలలకి సంబంధించినటువంటి ఏది మనకి గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్గా అంటూ ఏమీ లేదు. కాబట్టి మెయిన్గా ఆ డయాగ్రామ్ మీ మైండ్లో రావాలి. ఆ డయాగ్రామ్ కనుక మీ మైండ్లో వస్తే మీరు ప్రశ్న సాధించవచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఉంది, ఈస్ట్ ఉంది. నార్త్కి ఈస్ట్కి మధ్య ఉన్న యాంగిల్ 90 degrees. అంటే ఎవ్రీ టూ కాన్సిక్యూటివ్ మెయిన్ డైరెక్షన్స్కి మధ్య ఉన్న యాంగిల్ వచ్చేసి 90 degrees. అదేవిధంగా ఎవ్రీ 2 కాన్సిక్యూటివ్ కార్నర్స్ తీసుకుంటే వాటి మధ్య ఉన్న యాంగిల్ కూడా 90 degrees. దీని తర్వాత ఈ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే మరొక అంశం చెప్తాను నేను ఈ దిక్కులకు సంబంధించండి. ఏమిటంటే ఇది రిగార్డింగ్ షాడోస్, నీడలకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఫేసింగ్ టువార్డ్స్ ద ఈస్ట్ డైరెక్షన్ ఇన్ ద టైమ్ ఆఫ్ మార్నింగ్, ఉదయం టైంలో ఈస్ట్ కనుక ఫేస్ చేసి కనుక ఉంటే ఆ అభ్యర్థి యొక్క షాడో అనేది అతనికి వెనక వైపున పడుతుంది. మళ్ళొకసారి అండి పాయింట్, ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఫేసింగ్ టువార్డ్స్ ద ఈస్ట్ డైరెక్షన్, షాడో ఆఫ్ హిమ్ విల్ బీ టువార్డ్స్ హీస్ బ్యాక్ డైరెక్షన్. తర్వాత ఇఫ్ విల్ టేక్ ఇన్ ద ఈవినింగ్ టైంలో, సాయంత్రం సమయంలో కనుక మనం చూస్తే ఇన్ ఎనీ డైరెక్షన్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ దేర్ ఇన్ ఎనీ డైరెక్షన్, ద షాడో ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ విల్ బీ టువార్డ్స్ ఈస్ట్ డైరెక్షన్. అంటే మార్నింగ్ టైంలో అయితేనేమో ఉత్తరం వైపు ఉన్నప్పుడు ఆ విధంగా వెస్ట్కి వస్తుంది, తూర్పు వైపు ఉన్నప్పుడు పశ్చిమ వైపుకి వస్తుంది. అదే సాయంత్రం టైంలో అయితే ఆబ్జెక్ట్ ఏ యాంగిల్లో ఉన్నా కూడా, ఏ డైరెక్షన్లో ఉన్నా కూడా షాడో విల్ బి టువార్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ ఓన్లీ, తూర్పున మాత్రమే ఉంటుంది. సో ఇదొక పాయింట్. ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే, మార్నింగ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్, ఇది షాడో విల్ బి టువార్డ్స్ ఇట్స్ లెఫ్ట్ అంటాం. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఈవినింగ్ టైం ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్, ఇది షాడో విల్ బి టువార్డ్స్ ఈజ్ రైట్ సైడ్ అంటాం. అంటే ఈ షాడోస్ పైన అవగాహన ఉండాలి. తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ లెఫ్ట్ రైట్ అలా మలుపులు తిరుగుతూ డెస్టినేషన్ రీచ్ అయ్యాడన్నప్పుడు ఒక లెఫ్ట్కు రైట్ని కట్ చేయడం, ఒక లెఫ్ట్కి రైట్ని కట్ చేయడం, అలా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తూ మిగిలినటువంటి లెఫ్ట్స్ని లేదా రైట్స్ని ఇనీషియల్గా ఆ పర్సన్ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అయ్యాడో ఆ డైరెక్షన్కి అప్లై చేయడం ద్వారా మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అట్లా కొన్ని అంశాలు ఉన్నాయి. దాంతోపాటు
క్లాక్కి సంబంధించి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ 6 o'clock సాయంత్రం, ఫర్ ఎగ్జాంపుల్ సమయం అనేది 6 గంటలు అయినప్పుడు గంటల ముళ్ళు అనేది తూర్పు వైపు చూపిస్తే నిమిషాల ముళ్ళు ఏ వైపు చూపిస్తుంది. ఇది ఇలాంటి క్వశ్చన్, అంటే యాక్చువల్గా ఏ డైరెక్షన్లో చూపిస్తుందో చూసుకొని చివరిగా దానికి ఆ విధంగా ఆ యాంగిల్లో కన్వర్ట్ చేసుకున్న కనుక మనం సులభంగా సాధించవచ్చు అండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే చివరిగా మనకు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. ఈ యొక్క కాలర్కి సమాధానాలు ఇచ్చిన తర్వాత మనం ఈ యొక్క సిలబస్ మీరు ముందు చెప్పమని చెప్పాము, అది ఒకటి చూద్దాం. హలో, చెప్పండి అమ్మా, ఏం పేరు? సార్ రవి సార్. చెప్పండి. వరంగల్ సార్. వరంగల్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, ప్రశాంత్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మనం అర్థమెటిక్ ఏం ప్రిపేర్ కాని అవసరం లేదా సార్ దీంట్లో? లేదండి, టీజీటీ పీజీటీకి ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఏం లేదండి. ఇప్పుడు మీరు ఏమన్నా రాసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్లో ఆర్థమెటిక్ అనేది అంశం అనేది ఉండడం జరిగింది, కానీ ఈ అనలిటికల్ అబిలిటీలో మాత్రం ఆర్థమెటిక్కి సంబంధించి అంశాలు రావండి. ఓన్లీ రీజనింగ్కి సంబంధించిన అంశాలు వస్తాయి. ఎందుకంటే అనలిటికల్ రీజనింగ్ అంటే మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను సిలబస్, ఆ అంశాలు మాత్రమే ఉంటాయండి. దాంతోపాటు డాటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్. ఓకే ఓకే అండి. ఇంకా కాలర్లు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు సమయం మించిపోతుంది. మనము నెక్స్ట్ మన గురుకుల ఉపాధ్యాయులకు సంబంధించి అంటే కొంతమంది కాలర్స్ వెయిటింగ్లో ఉన్నారు, కానీ తప్పని పరిస్థితుల్లో సమయం మించిపోతుంది. కాకపోతే దీనికోసం అందుకే ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టే దీన్ని 2 రోజులుగా కుదించడం జరిగింది. రేపు 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇదే అంశం పైన మనం చర్చ పెట్టడం జరుగుతుంది. 2 ఎక్స్పర్ట్లో ఈరోజు మొదటి ఎక్స్పర్టు తన సమాధానాలు వివరించారు. రేపు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇంకా మిగిలినటువంటి సబ్జెక్టుల పైన రేపు మనము సమాధానాలు తీసుకుందాం. అయితే చివరిగా మీరు ఈ అంశాలకు సంబంధించి ఏ బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుందో చివరిగా ఒకసారి వివరించాలని ప్రశాంత్ రెడ్డి గారు కోరుతాం. తప్పకుండా అండి. ఇది చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్ననే. ఏంటంటే ఈ సిలబస్ అంటే ఈ అనలిటికల్ అబిలిటీకి సంబంధించి ఎలాంటి బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుంది అంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి. నేను యూజువల్గా ఏ స్టూడెంట్ నా దగ్గరకు చదివినా కూడా నేను చెప్పే సమాధానం ఒకటే, ఆర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ అనేది ఒక మ్యాథమెటిక్కి సంబంధించిన అంశం. దీనిపైన మీకు మంచి గ్రిప్ ఏర్పడాలి అంటే ఏదో ఒక పుస్తకంలో ఉన్న ఒక టాపిక్ తీసుకొని ఒక 20-30 బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అవగాహన అనేది రాదండి. ఖచ్చితంగా మీకు రకరకాల బుక్స్ పైన డిపెండ్ కావాలి. రకరకాల బుక్స్ రెఫర్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఎక్కువ మోడల్స్ లభించడం జరుగుతుంది. దాంతోపాటు ఒకే ప్రశ్నని ఎన్ని రకాలుగా అడగవచ్చు, విరివిగా ఎన్ని రకాలుగా అడగవచ్చు అనేది ఒక అంశం అనేది తెలుస్తుంది. దాంతోపాటు మీకు ఎక్కువ మోడల్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఆ టాపిక్ పైన మీకు గ్రిప్ అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి ఇది మంచి బుక్. అంటే ఎస్పెషల్లీ ఇట్స్ నాట్ ఏ జిఎస్. ఒకవేళ జిఎస్ అనుకోండి, దానిలో డేటా అనేది మీకు అక్యురేట్గా ఉండాలి. సో కాబట్టి స్టాండర్డ్ బుక్స్ అనేవి మీరు ఫాలో అవుతే కనుక యూ కెన్ స్కోర్ ద గుడ్ మార్క్స్. రిగార్డింగ్ మెంటల్ ఎబిలిటీ, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇట్స్ అ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్. మ్యాథమెటిక్స్ పైన గ్రిప్ రావాలంటే దేర్ ఈజ్ నో షార్ట్ కట్. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అలా ప్రాక్టీస్ చేయాలంటే డిఫరెంట్ సోర్సెస్ పైన మీరు డిపెండ్ కావాలి, ఒకదానిపైన డిపెండ్ కావద్దు. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ నేషనల్ లెవెల్లో ఉన్న ఆథర్స్, అరిహంత్ పబ్లికేషన్స్ వాళ్ళు చేసిన బుక్స్ కానీ ఎవ్రీ ఇయర్ కొత్తగా వస్తుంటాయి వాళ్ళ పబ్లికేషన్స్, అరిహంత్ వాళ్ళవి కానీ, దాంతోపాటు చాంద్ సిరీస్ వాళ్ళవి, చాంద్ పబ్లికేషన్ బుక్స్ మీరు రెఫర్ చేస్తే కొంత మీరు అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది తెలుగు మీడియం వాళ్ళు కాబట్టి కొంత సఫర్ అవుతారు. సో కాబట్టి నేను చెప్పేది మార్కెట్లో ఉన్న 4-5 బుక్స్ రెఫర్ చేయండి, తెలుగు మీడియం బుక్స్. ఇవి రెఫర్ చేసి దానిపైన మీకు కొంత అవగాహన వచ్చింది అని మీకు అనిపించిన తర్వాత మీరు ఫర్దర్గా నేషనల్ లెవెల్ ఆథర్ బుక్స్, ఏ చాంద్ సిరీస్ వాళ్ళే కానీ లేకపోతే అరిహంత్ వాళ్ళే కానీ ఇంకా రకరకాల పబ్లికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, అలా రెఫర్ చేస్తే మీకు గ్రిప్ వస్తుంది టాపిక్ పైన అని నేను చెప్పదలుచుకుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ యొక్క విలువైన సమయం వెచ్చించి మీరు చెప్తున్న పాఠాలకు కూడా చాలా ప్రశంసలు ఈరోజు దాదాపుగా మాకు చాలా సంతోషం కలుగుతుంది. ఇలాంటి మంచి లెక్చరర్లను పెట్టడం మాకు కూడా చాలా గౌరవంగా కనిపించింది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఇంకా ముందు కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నాం. అయితే ఈరోజు ఈ అంశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.